ఈ రోజు మార్కెట్ విశేషాలు చెప్పడం కంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నది నా గుండె వెనక ఉన్న స్టోరీ. కొద్దిమంది అడుగుతున్నారు సడన్ గా గుండె ఏంటని చెప్పి. యాక్చువల్గా ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. ఆ కమిట్మెంట్ కు గుర్తుగా గుండె కొట్టించుకున్నాను. అదేంటంటే జీవితంలో అనవసర విషయాలు పట్టించుకోకూడదు, ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన విషయాలు అసలు పట్టించుకోకూడదు. కేవలం నా జీవితం మీద, నా లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ చేయాలని ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. దానికి గుర్తుగానే ఈ గుండు. ఇది నా గుండె వెనక స్టోరీ. ఇది పక్కన పెడితే ఈ రోజు మార్కెట్ విశేషాలు వచ్చేసరికి ప్రజెంట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ స్వల్పంగా పాజిటివ్గా ఉంది. నిన్నటి క్లోజింగ్తో పోల్చుకుంటే కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఈరోజు మార్కెట్ విశేషాలు వచ్చేసరికి ట్రంప్ గారు ఏదైతే స్టేట్ ఆఫ్ హార్మోజ్ వద్ద ఫీ కలెక్ట్ చేస్తా అని చెప్పారో దాన్ని మళ్ళీ తీసుకోనని చెప్పారు. అందుకే మార్కెట్ పడలేదు అది నా పెద్దగా. మార్కెట్ కూడా అర్థమైంది ట్రంప్ ఒక నిర్ణయం మీద ఉండడం చెప్పి మార్కెట్ కూడా క్లారిటీ ఉంది కాబట్టి అది ట్రంప్ చేసే నిర్ణయాలకు ఇంకా కాస్త భయపడడం మానేసింది. ఎన్ని రోజులు భయపడుతుంది, ఆయన ఓ మాట చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకుంటారు. సో మార్కెట్ కూడా అంతగా ట్రంప్ స్టేట్మెంట్స్ కి పెద్దగా రియాక్ట్ కావడం కొంచెం తగ్గించింది, బాగా తగ్గించింది పచ్చిగా చెప్పాలంటే. సో కేవలం ఇరాన్ సంబంధించిన బ్లాకెట్ మాత్రమే పెడతాను, టోల్ ఫ్రీ కలెక్ట్ చేయని చెప్పారు. సో అది పాజిటివ్ న్యూస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అందుకే బ్రెంట్ క్రూడ్ కూడా నిన్న 87కి వెళ్ళింది, ఇప్పుడు 86 దగ్గర ఉంది అనుకుంటా, 85 86. సో నిన్న పెరగలేదు అనమాట ఇంకా మళ్ళీ నిన్నటితో పోల్చుకుంటే. ఎఫ్ఐఎస్ నిన్న కూడా అమ్మారు, బస్ట్ కొద్దిగా మనటితో పోల్చుకొని కొంచెం తక్కువ అమ్మారు. మన 3,000 కోట్ల సంథింగ్ అమ్మితే నిన్న 700 కోట్లు అమ్మారు. సో తక్కువ అమ్మినా కూడా పాజిటివ్ అనుకోవాలి. సో అది కూడా పాజిటివ్. సో మరి ఈ రోజు ట్రంప్ గారి ఆ స్టేట్మెంట్ ఎన్ని తీసుకున్నారు కాబట్టి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇవి ఈ రోజు విశేషాలు, ఇప్పటి విశేషాలు. ఈ రోజు మా మార్కెట్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా సస్టైన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుందో చూద్దాం. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.